మన భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక దేవాలయం. ఈ వినాయకుడు స్వయంభుగా వెలిసినది, ఎవరు నిర్మించింది కాదు. అలానే ఇక్కడ వినాయకుడు రోజురోజుకు పెరుగుతున్నాడు. పెరుగుతుంటే దానికి ప్రూఫ్స్ ఏంటి అంటారా? చెప్తాను. అలాగే ఈ దేవాలయంలో అబద్ధం చెప్పకూడదు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అబద్ధం చెబితే ఏమవుతుంది? ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఇక్కడ వినాయకుడి విగ్రహం ఎలా వచ్చింది? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాణిపాక దేవాలయానికి సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అది ఏంటంటే 11వ శతాబ్దంలో ముగ్గురు అన్నదమ్ములు విహారీపురంలో ఉండేవారు. వారు ముగ్గురు కూడా వికలాంగులు. ఒకరికి మూగ, ఒకరికి చెవిటి, ఇంకొకరికి చూపు కనిపించదు. వీరు ఎలాగో అలా కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగించేవారు. ఒకానొక సందర్భంలో ఆ ఊరికి కరువు సంభవించడంతో వీరు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగించే బావిలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. వీరు పాపం బాధలో మునిగిపోతారు. ఇక బాధపడుతూ కూర్చుంటే పని జరగదు అనుకొని ఆ ఇంకిపోయిన బావిని తవ్వుదాం, మరలా నీరు లభించే అవకాశం ఉంటుంది అనుకొని గుణపం, పార తీసుకుని బయలుదేరుతారు. నీటి కోసం బావిని తవ్వడం మొదలు పెడతారు. అలా తవ్వుతూ ఉండగా వారికి ఒక రాయి తగిలినట్టు అవుతుంది. బావిని తవ్వే క్రమంలో రాయి అడ్డం వచ్చినట్టు ఉంది అనుకుని మరింత గట్టిగా తవ్వడానికి ప్రయత్నిస్తే ఆ గుణపం దెబ్బకు ఆ రాయి నుండి ఒక్కసారిగా రక్తం బయటకు చిమ్మి ఈ ముగ్గురి మీద పడగానే ఈ ముగ్గురికి వికలాంగత్వం పోతుంది. దీంతో వారు సంతోషంతో ఉబ్బి తబ్బిపోయి అక్కడ ఏముందో అని చుట్టూ తవ్వి చూడగా వినాయక విగ్రహం లాంటిది కనిపించగానే ఆశ్చర్యపోయి వెంటనే అక్కడి నుండి వెళ్ళి విహారీపురలో ఉన్న ప్రజలందరికీ చెప్తారు, నీటి కోసం తవ్వుతుండగా వినాయక విగ్రహం బయటపడింది అని. ఎవరు నమ్మరు వీళ్ళనే. కానీ వీరు వికలాంగులు కదా, పొద్దున్నే కూడా ఇలానే ఉన్నారు, ఇప్పుడు ఎలా నయమైంది వీళ్ళకి అని పోని వీరు చెప్పింది నిజమేనేమో అనుకుని అందరూ ఆ దృశ్యాన్ని చూడటానికి వెళ్తారు. వీరు చెప్పినట్టుగానే ఆ బావిలో వినాయకుడు స్వయంగా వెలిశాడు. వారు ఆ వినాయకుడిని బయటకు తీసి ఆలయాన్ని నిర్మిద్దాం అని చివరి దాకా తవ్వి వినాయకుడిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. వారు ఎంత ప్రయత్నించినా చివరి కొన మాత్రం కనుగొనలేకపోతారు. అలాగే బయటకు తీయడానికి ప్రయత్నించినా వారి వల్ల కాదు. అప్పుడు వారికి అర్థమవుతుంది వినాయకుడు ఆ బావిలోనే ఉండి పూజలు అందుకోవాలి అనుకుంటున్నాడు అని. దీంతో ఇక అందరూ కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెడతారు. ఆ ప్రజలు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు అంటే వారు కొట్టే కొబ్బరికాయ నీళ్లు వరదై పారి అక్కడ దాదాపు ఎకరం పైన కొబ్బరి నీళ్లతో నిండిపోతుంది. అప్పటి నుంచి విహారీపురి కాస్త కాణిపాకం అని పేరు వచ్చింది. ఇక ఆ కాలంలో చోళరాజు అయిన మొదటి కులత్తుంగ చోళుడు 11వ శతాబ్దంలో వినాయకుడి ఆలయం నిర్మించాడు. తర్వాతి వచ్చిన రాజులు ఈ ఆలయాన్ని పెద్దగా డెవలప్ చేయకపోయినా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలుసుకొని 1336 నుండి విజయనగర సంస్థాన చక్రవర్తులు ఈ దేవాలయాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్న వినాయకుడు పెరుగుతూ ఉన్నాడు. దానికి సాక్ష్యం ఏమిటంటే 1947లో స్వామివారికి వెండితో చేసిన కవచాన్ని సమర్పించారు. కానీ అది ఇప్పుడు పట్టడం లేదు. ఈ ఒక్క కవచమే కాదు, అప్పుడప్పుడు కొన్ని కవచాలు చేయించారు. తర్వాతి కాలంలో అవి పట్టడం లేదు. ఇక ఆ కవచాలు ఇప్పటికీ కాణిపాక ఆలయంలోనే ఉన్నాయి. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే వినాయకుడు నీటిలో తేలుతూ ఉంటాడు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. అప్పుడప్పుడు ఆలయ పూజారులు వినాయక విగ్రహం కింద చేయి పెట్టి చూపిస్తుంటారు. వారి చెయ్యి ఇటువైపు నుండి అటువైపు కనిపిస్తుంది. అంతేకాకుండా మరో విశేషం ఏమిటంటే వినాయకుడు ఉండే ఈ బావిలో నీరు ఏ కాలంలో అయినా ఎంత కరువు సంభవించినా ఎంత ఎండలు ఉన్నప్పటికీ ఆ నీరు ఇంకిపోదు. ఆ నీరే ప్రజలకు తీర్థంగా ఇస్తుంటారు. ఇక అప్పట్లో వారు తగిలించిన గుణపం దెబ్బ ఇప్పటికీ స్వామివారి వెనకాల ఆ గుర్తు అలానే ఉంది. ఈ దేవాలయంలో అబద్ధం చెప్పకూడదు అంటారు. అది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 5:30 వరకు సత్యప్రమాణం చేయిస్తుంటారు. ఇలా సత్యప్రమాణం చేయించడానికి ఒక పద్ధతి ఉంది. గుడి దగ్గర ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆలయంలో సత్యప్రమాణం చేయించాలి. అప్పుడు పూజారులు కూడా ఆలయంలో ఉండరు. కేవలం ఈ వ్యవహారం పైన గొడవపడే 2 వ్యక్తులు ఆ వినాయకుడు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి అబద్ధం చెబితే మాత్రం అతనికి 90 రోజుల్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంని ఫేస్ చేయవలసి వస్తుంది. ఇక ఆ ప్రాబ్లం క్లియర్ కావాలి అంటే 40 రోజులు ఆ కాణిపాకంలోనే ఉండి
డైలీ పుష్కరంలో స్నానం చేసి తను చేసిన తప్పుని తలుచుకుంటూ ఆ వినాయకుడిని ఆరాధిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే ఎవరికైనా ల్యాండ్ సెటిల్మెంట్ ఉన్నా లేక ఇతరత్ర ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వారికి ఇక్కడ తీసుకొచ్చి సత్య ప్రమాణం చేయిస్తుంటారు. కోర్టుల్లో తీరని వ్యవహారాలు కూడా ఇక్కడికి వచ్చి క్లియర్ చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతెందుకు బ్రిటిషర్స్ కూడా ఇక్కడ సత్య ప్రమాణం చేయించేవాళ్ళంట. ఇక ఈ ఆలయ సమీపంలోనే బహుదా నది అని ఒక నది ఉంటుంది. ఈ నదికి బహుదా అని పేరు రావడానికి ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు శంకుడు లిఖితుడు అని కాణిపాక ప్రాంతంలో వెళ్తుంటారు. వారిద్దరూ అప్పటికే చాలాసేపు ప్రయాణించడం వల్ల అలసిపోయి ఉంటారు. అందులో చిన్నవాడైన లిఖితుడికి ఆకలి వేస్తుంటుంది. చూస్తే అక్కడే మామిడి చెట్టు ఉంటుంది. అది చూసి లిఖితుడు శంకుడికి చెప్తాడు, నేను ఆ చెట్టుకి ఉన్న మామిడి పళ్ళు తీసుకుని తింటాను. అంటే శంకుడు అలా చేయడం తప్పు, ఆ తోట యజమానికి తెలియకుండా అలా చేయకూడదు అని తమ్ముడితో వారిస్తాడు. కానీ లిఖితుడు శంకుడి మాట లెక్క చేయకుండా ఆ మామిడి పళ్ళను కోసుకొని తినగా తన తమ్ముడు ఇలా అధర్మంగా దొంగతనం చేయడం తన అన్న శంకుడికి నచ్చలేదు. వెళ్ళి రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నా తమ్ముడు తోట యజమానికి తెలియకుండా దొంగగా మామిడి పళ్ళను తీసుకున్నాడు, ఇతనికి శిక్ష వేయండి అని చెప్పడంతో రాజు చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. లిఖితుడు 2 చేతులు తీయించేస్తాడు. దీంతో శంకుడికి చాలా బాధేస్తుంది. లిఖితుడు ఇలా అవ్వడానికి కారణం నేనే అని ఒక నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకోబోతాడు. కానీ ఆ నది శంకుడి ధర్మానికి మెచ్చి తనని ఒడ్డున చేర్చి, నీ ధర్మానికి మెచ్చాను, నీ తమ్ముడిని ఈ నదిలో మునగమని చెప్పు అని చెప్పడంతో లిఖితుడు ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతనికి 2 చేతులు వస్తాయి. అతనికి బాహులు ఇచ్చింది, అంటే చేతులు ఇవ్వడంతో అప్పటి నుండి బాహుదా నది అని పిలవడం మొదలుపెట్టారు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.